చాలా మంది భావించి బల్మూరి వెంకట్ ఇప్పుడు ఒక ఎమ్మెల్సీ అయ్యారు. అయిన తర్వాత అంటే స్టూడెంట్ సమస్యలు పక్కన పెడతారని అందరూ ఊహించారు. కాకపోతే ఈ రోజు నిన్న ఏమో మల్లారెడ్డి కాలేజీకి సంబంధించి ఫుడ్ పాయిజన్ సంబంధించి ఇష్యూ జరిగింది. ఈ రోజు వచ్చి మీరు మాట్లాడడం వాళ్ళకు ఒక ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. ఏమంటారన్న మీరు ఇప్పటికి ఎమ్మెల్సీ ఉండి కూడా ప్రభుత్వం నుంచి ప్లస్ ప్రజల వైపు లేకపోతే ఇటు స్టూడెంట్స్ వైపు నిలుస్తారా ఇప్పటికి కూడా? 100% ఎక్కడన్నా సమస్య ఉందన్నప్పుడు ఆ సమస్యకు సంబంధించి మా ఎన్ఎస్వై ఏదైతే సంబంధించిన కమిటీ కానీ వారి ఆఫీస్ బేర్స్ నిన్న ధర్నా చేయడం జరిగింది. సంబంధించిన యాజమాన్యాన్ని కూడా కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చారు. సో దానికి సంబంధించి ఇటువంటి సమస్యలు రావద్దు, వస్తే పరిస్థితులు బాగుంటాయి అని చెప్పి మా వంతు ఏదైతే ప్రభుత్వం తరఫున వెళ్ళి వారికి చెప్పి ఇంకొకసారి ఇటువంటిది రిపీట్ కావద్దని చెప్పి మాట్లాడడం జరిగింది. ఇదే రకంగా ఎక్కడ విద్యార్థుల సమస్యలు ఉన్నా 100% మేము వచ్చి ధర్నా చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు ఏదైతే ప్రజాప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఎక్కడ ఏ సమస్యలున్నా సమస్యలు పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మేము స్వయంగా వెళ్ళి ఆ సమస్యని తెలుసుకొని ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తాం. ఇది ఒక్కటేసారి కాదు, మల్లారెడ్డి కాలేజీలో ఇష్యూ అనేది చాలాసార్లు పునరావృతం అవుతూనే ఉంది. దానికి కారణము ఏమని చెప్తున్నారు యాజమాన్యము? ఆ క్వాలిటీ మెయింటైన్ చేయడానికి కారణం ఏమంటున్నారు? ఏదైతే వాళ్ళు మొన్న స్టార్ట్ చేసిన సెంట్రల్ కిచెన్ వల్ల ఈ ప్రాబ్లం వచ్చిందని చెప్పి చెప్పడం జరిగింది. ఆ సంబంధించిన ఆ కిచెన్ దాన్ని కూడా చూడడం జరిగింది. ఇంకొకసారి ఇటువంటిది రిపీట్ కాకుండా ఏదైతే రిపీట్ అయితే దానికి సంబంధించి ఏ రకమైన చర్యలు ఉంటాయో ఆల్రెడీ ఆ సంబంధించిన అధికారులు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ కంప్లైంట్ ఇవ్వడంతో పాటు యాజమాన్యానికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఒక విద్యార్థి సంఘానికి ఉంటుంది. కాబట్టి ఇటువంటిది రిపీట్ కావద్దని ఇస్తూనే ఏదైతే విద్యార్థులకు కూడా 100% మేము ఫైట్ చేస్తామని భరోసా కల్పించడం జరుగుతుంది. సేఫ్టీ అధికారులు ఇప్పటికే కొన్ని హోటళ్ల పైన కూడా దాడులు చేస్తూ ఉన్నారు. మరి ఇలాంటి హాస్టల్స్ పైన కూడా కొన్ని దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం దీనిపైన కూడా కొంచెం ఇంకా చాలా హాస్టల్, మల్లారెడ్డి హాస్టల్ అనే కాదని చాలా హాస్టల్స్ ఉన్నాయి, వాటిపైన కూడా ఫుడ్ పైన చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఫుడ్ సేఫ్టీ అధికారులకు స్ట్రిక్ట్ ఆదేశాలు ఇవ్వబోతున్నారు. 100% ఏదైతే ఫుడ్ సేఫ్టీ అధికారులతో నిన్న కూడా మాట్లాడడం జరిగింది. లాస్ట్ టైం ఇదే మల్లారెడ్డిలో ఇన్సిడెంట్ అయినప్పుడు కూడా ఆ రోజు కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులతో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వాళ్ళని పంపించి చర్యలు తీసుకోవాలని చెప్పిన వ్యక్తి కూడా బల్మూరి వెంకటే. ఆ రోజు కూడా ఈ బయట ఏదైతే మీరు ఇతర వేరే ఛానల్లో ఉన్నప్పుడు ఆ రోజు కూడా మీకు స్పష్టత ఇవ్వడం జరిగింది. 100% ఎక్కడ ఏది జరిగినా కూడా అధికార పార్టీగా ఏ చర్యలు తీసుకోవాలి. ఈవెన్ మా పార్టీకి సంబంధించిన వ్యక్తుల కాలేజీలు ఏమైనా ఉన్నా అక్కడ తప్పులు జరిగినా కూడా 100% అక్కడ కూడా చర్యలు తీసుకునే విధంగానే మా గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తారు. ఏదైతే విద్యార్థులకు యువకులకి మెరుగైన విద్యను అందించాలి, దానితో పాటు ఏదైతే అడ్డగోలుగా డబ్బు దోసుకుంటున్న యూనివర్సిటీ పైన చర్యలు తీసుకునే దిశగా కూడా మా ప్రభుత్వం పనిచేస్తుంది.